ఈ మైక్రో నేను 4 ఇయర్స్ నుంచి వాడుతున్నా. ఎంత నీట్‌గా, ఎంత క్లీన్‌గా పెట్టుకున్నానంటే అంత క్లీన్‌గా పెట్టుకున్నాను. రంజాన్ స్టార్ట్ అయినప్పుడు మా సారు వాళ్ళ ఫ్రెండ్స్‌తో బయట చేసుకోవడానికి ఇది తీసుకెళ్లారు. మళ్ళీ నేను ఒక 10 రోజుల తర్వాత తెచ్చిస్తాను. మా అమ్మకి చెప్పొద్దు అంటే సరేలే అని గమ్మగైపోయాను. నేను మేడంకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. నైట్ తెచ్చిచ్చారు. దీని షేప్ చూడండి ఏ విధంగా మారిపోయిందంటే ఆ విధంగా మారిపోయింది. ఓన్లీ వాళ్ళు 10 రోజులు వాడితేనే ఈ విధంగా అయిపోయింది. ఇంకా నెలల కొద్దీ వాడితే ఇంక ఇది పాత సామాను వాళ్ళకి వేయాలేమో. మొత్తానికైతే మేడం దగ్గర తిట్టించుకోకూడదని పెద్ద యుద్ధమే చేశాను. దీంతో ఏసి రుద్ది కడిగి నా షోల్డర్ అంతా పెయిన్ వచ్చేసింది. మొత్తానికి కొంచెం అయితే దీని షేప్ మారింది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని కాఫీ తాగి సెకండ్ టైం కూడా మళ్ళీ ట్రై చేశాను. అదేదో చెప్తారు కదా, పూర్తిగా కనిపించకపోయినా కొంచెమైనా కనిపిస్తే బాగుంటుంది అని. సో ఆ విధంగా కొంచెం మార్చాను. మీకు ఏమైనా మంచి చిట్కా తెలిస్తే క్లీన్ అవ్వడానికి కామెంట్ చేయండి ప్లీజ్. దయచేసి మా మేడం దగ్గర నేను బ్యాడ్ అవ్వకూడదు. వాళ్ళేం తిట్టారు అయినా కూడా ఒకసారి బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ అది ఉండిపోతుంది కదా. సో నాకు అలాంటి మంచిగా అనిపించట్లేదు. మీకు ఏమైనా మంచి చిట్కా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. నేను మళ్ళీ దీన్ని కుస్తీ పడతాను, పెద్ద యుద్ధమే చేస్తాను క్లీన్గా రావడానికి. ఏం చేయలేం, కొన్నిసార్లు వాళ్ళ కొడుకే కదా, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో పనోళ్ళం మనమే దొబ్బులు. సో అందుకే చిట్కా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కొంచెం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి.